చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 12వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. రేపు ఆశ్వయుజమాస బహుళపక్ష షష్ఠి తిథి మధ్యాహ్నం 2:16 వరకు, తదుపరి సప్తమి తిథి. మృగశీర్ష నక్షత్రం మధ్యాహ్నం 1:36 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. వర్యన యోగం పగలు 10:55 వరకు, తదుపరి పరిఘ యోగం. వణిజకరణం మధ్యాహ్నం 2:16 వరకు, పై భద్ర అంటే విష్టికరణం రాత్రి 1:15 వరకు ఉంటాయి. సూర్యుడు కన్యారాశి చితా నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 9:36 నుండి 11:07 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 5:26 నుండి ఉదయం 6:55 వరకు, మరలా రాత్రి 2:56 నుండి 4:27 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం, సాయంత్రం 5:56 చంద్రోదయం, రాత్రి 10:39 చంద్రాస్తమయం, ఉదయం 11:29. అభిజిత్ ముహూర్తం పగలు 11:39 నుండి మధ్యాహ్నం 12:26 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:22 నుండి 5:09 వరకు, రాహుకాలం సాయంత్రం 4:28 నుండి 5:56 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 2:59 నుండి సాయంత్రం 4:28 వరకు, యమగండం మధ్యాహ్నం 12:02 నుండి 1:31 వరకు. ఏకారగళ దోషం రేపు మధ్యాహ్నం 1:36 నుండి ఎల్లుండి ఉదయం 8:10 వరకు ఉంటుంది. పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం చిత్తా నక్షత్రంలోనూ చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.